నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఎవరైనా సరే తల్లిదండ్రులు తమ ఆస్తిలో వాటాని ఇవ్వటం లేదని, వారిని హత్య చేయాలని ప్రణాళిక రచించిన, హత్య చేసే ప్రయత్నం చేసిన ఆ వారసులకు వాటా దక్కుతుందా? సో మిత్రులారా, మన దేశంలో హిందూ వారసత్వపు చట్టం 1956 అమలు ఉన్నది. సో ఈ చట్టం ప్రకారంగానే సాధారణంగా వారసత్వపులో ఆస్తుల సంక్రమణ వారసత్వంగా వారసులకు ఏ పద్ధతిలో చెందాలి అని చెప్పే చట్టమే ఈ హిందూ వారసత్వపు చట్టం 1956. సో ఇందులోని సెక్షన్ 25 ఏం చెప్తుంది అని అంటే, ఎవరైనా సరే వారసులు, కుమార్తె కావచ్చు, కుమారుడు కావచ్చు, తల్లిదండ్రులను చంపే ప్రయత్నం చేసినా, హత్యా ప్రయత్నం చేసినా, లేకపోతే వారిని హత్య చేసినా, వారికి వారసత్వపు ఆస్తిలో వాటా కోరే హక్కు ఉండదు. వారు వాటాని కోల్పోతారు. ఇది చట్టం చాలా స్పష్టంగా వివరణ ఇస్తున్నటువంటి అంశము. అదేవిధంగా సెక్షన్ 29 ఏం చెప్తుంది అని అంటే, ఎవరికైనా వారసులు లేకపోతే వారి పేరు మీద ఉన్న ఆస్తులు సాధారణంగా మన దేశంలో ఉన్న హిందూ వారసత్వపు చట్టంలోని క్లాస్ 1 లీగల్ హెయిర్స్, క్లాస్ 2 లీగల్ హెయిర్స్కి చెందాలి. ఆ క్లాస్ 1, క్లాస్ 2 లీగల్ హెయిర్స్ లేకపోతే, చనిపోయిన వ్యక్తికి ఎవ్వరు వారసులు లేకపోతే అతని ఆస్తి అనేది ప్రభుత్వానికి చెందుతుంది. అతని ఆస్తుల యొక్క నిర్వహణ ప్రభుత్వమే నిర్వహిస్తుంది, బాధ్యతలను కూడా ప్రభుత్వమే స్వీకరిస్తుంది. ఇది చట్టం చాలా స్పష్టంగా చెబుతున్నటువంటి అంశము. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.